ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల భాగంలో నియోజకవర్గ పర్యటన అంతా కూడా సజావుగా సాగుతోంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరుపతి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను. తిరుపతి ప్రజలందరూ కూడా ఇప్పుడు జరుగుతున్న రాక్షస పాలనను సాగనంపాలని, పరిపాలన తేవాలని, అది పవన్ కళ్యాణ్ గారితో, చంద్రబాబు గారితో, మోదీ గారితోనే సాధ్యమవుతుందని తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తిరుపతి ప్రజలు. ఈరోజు కరుణాకర్ రెడ్డి తిరుపతి పట్టణంలో దొంగదారిన గెలిచిన ఎమ్మెల్యే. నిజంగా ప్రజలు గెలిపించలేదు ఆయన. దొడ్డిదారిలో అధికారులను భయభ్రాంతులు చేసి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలుసుకొని భయభ్రాంతులు చేసి, రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా భయభ్రాంతులు చేసి, పోస్టల్ బ్యాలెట్ని తారుమార్లు చేసి ఎన్నికల్లో గెలిచిన దొంగ ఓట్లతో, దొంగతనంతో గెలిచిన కరుణాకర్ రెడ్డి ఈరోజు ఆయనకు నోటికొచ్చినట్లుగా మాట్లాడుకుంటున్నాడు. ఆయన జీవితం అందరికీ తెలుసు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడున్నాడు, ఎలా చేస్తున్నాడు. ఆయన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తప్ప మిగతా అప్పుడు ఒక 3 ఏళ్ళు, అప్పుడు ఒక 6 ఏళ్ళు, ఇప్పుడు ఒక 5 ఏళ్ళు, ఈ 11 ఏళ్లలో కరుణాకర్ రెడ్డి ఎట్లా బయట వచ్చాడు తిరుపతి ప్రజలు కూడా బాగా తెలుసు. అంతకుముందు కరుణాకర్ రెడ్డి కేవలం ఒక ఎస్టీడీ బూత్ పెట్టుకొని ఉండేవాడు, జిరాక్స్ మిషన్ పెట్టుకొని ఉండేవాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అంతకుముందు ఈడ రాజారెడ్డి పాలన కోడూరులో మైన్స్లు చేసుకుంటూ తిరుపతిలో మకాం పెట్టుకొని కరుణాకర్ రెడ్డిని తిరుపతిలో కడప సంస్కృతిని అలవాటు చేసి కడప నుంచి తెచ్చిన మొలక తిరుపతిలో పెద్దది చేశాడు. దానికి ఒక మోజు కూడా వచ్చింది. ఈరోజు ఆ మోజు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేస్తున్నాడు అభినయ్ రెడ్డి. ఆ మోజులు ఎప్పుడు ఇరిగిపోతుందో, ఎప్పుడు పోతుందో అందరికీ తెలుసు. మొలక ఎప్పుడు వాలిపోతుందో తెలుసు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కరుణాకర్ రెడ్డి కూడా. నీ బతుకెంత, నువ్వెంత. రాజారెడ్డిని అడ్డం పెట్టుకుని తిరుపతికి వచ్చావు. రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి అయినప్పుడు అడ్డదొడ్డంగా ఆస్తులు కొనుక్కొని, దౌర్జన్యంగా ఇల్లు లాక్కొని, చుట్టుపక్కల ఉండే ఇండ్లంతా దౌర్జన్యంగా లాక్కొని, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఖాళీ చేపించి పద్మావతిపురంలో ఇండ్లన్నీ ఆక్యుపై చేసుకున్న బతుకు నీది. నువ్వు మమ్మల్ని విమర్శిస్తున్నావు. నీ విధంగా తిరుపతిలో నువ్వు చేసిన విధంగా మేము ఎక్కడైనా చేసుండామా కనుక్కో. మాకు కూడా పద్మావతిపురంలో ఇల్లుంది 25 సంవత్సరాలుగా. ఒక కాంట్రాక్టర్ దగ్గర కొనుక్కున్నాం, నెల్లూరు ఒక కాంట్రాక్టర్ దగ్గర, శ్రీధర్ రెడ్డి దగ్గర. ఆ ఒక ఇంటితో పరిమితమైన నీ మారే చుట్టుపక్కల ఇండ్లు ఆక్రమించుకోవాలా, ఎదురు ఇండ్లు అంతా కొట్టేసేలా, దోచుకోవాలా. అదొకటి. ఆ రోజు నీ ఆస్తి ఎంత, ఈరోజు నీ ఆస్తులంతా. నువ్వు ఏ వ్యాపారాలు చేసి నువ్వు ఇంత ఆస్తులు సంపాదించావు ఒకసారి నీ ఆత్మ విమర్శ చేసుకో. కరుణాకర్ రెడ్డిని కూడా గుర్తు చేస్తున్నా. మేము కష్టపడి 45 సంవత్సరాలు కష్టపడి ఈరోజు మేము సంపాదించిన డబ్బే తప్ప అక్రమ డబ్బు ₹1 కూడా మాకు లేదు. నాకు అలవాటు లేదు. కష్టపడి సంపాదించిన దాంట్లో కూడా ₹10 ప్రజలకు ఖర్చు పెట్టడం, ₹10
కార్య దేవాలయాలకు, చర్చిలకు, మసీదులకు డొనేషన్లు ఇవ్వడం తప్ప వేరే ఆలోచన లేదు. ఇప్పుడు కూడా నీకు అధికారం ఉంది. నేను ఏదైనా ఒక తప్పు చేసి ఉంటే నువ్వు తెలుసుకో, నా పైన విమర్శించు, నేను సమాధానం చెప్తాను. నీ పైన ఎంత దోపిడీ చేసుకున్నావు, టీడీఆర్ బండ్లలో ఎన్ని కోట్లు సంపాదించావు, అక్కడున్న అక్రమంగా కూల్చేసి యజమానులకు డబ్బులు ఇస్తానని నువ్వు నీ జోబులో పెట్టుకున్నావు. కొన్ని రోడ్లు నీ గిట్టని వాళ్ళని అలైన్మెంట్ కూడా మాస్టర్ ప్లాన్లో ఒక అలైన్మెంట్ ఉంటే నీ సొంత మాస్టర్ ప్లాన్లో ఇంకొక అలైన్మెంట్ చేసావు. మేము అధికారంలోకి వస్తే అవన్నీ వెలికి తీస్తాం. చట్టం దాని పని చేసుకొని చట్టం చేస్తుంది. నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తులపై అయిన ప్రమాణానికి సిద్ధమవు. నేను ఏదైనా చేసి ఉంటే నువ్వు చెప్పు. నేను అక్రమంగా చేసి ఉన్నానని ప్రమాణం చేయమంటే నేను చేసేదానికి సిద్ధంగా ఉండాలనేది కూడా నీకు మళ్ళీ ఇంకొకసారి కూడా నీకు తెలియజేస్తున్నా. నేను ఏదైనా అక్రమంగా సంపాదించానని ఫలానది అక్రమంగా సంపాదించాను అని అంటే చెప్పు. ఇంకోటి, నిన్న వీధి రౌడీ అన్నావు, కోడి మెదడు అన్నావు. నాకన్నా కోడి మెదడు అన్నా ఉంది, నీకు ఆ మెదడు కూడా నీకు లేదు. నాకు రక్తం, చీము, రక్తం, మెదడు ఉంది. కోడి మెదడు అన్నా నువ్వే చెప్పుకుంటావు. నీకు చీము, రక్తం లేదు, నీ ఒళ్ళంతా విషం. నీకు మెదడు, ఉండే మెదడు కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు సభ సక్సెస్ అయినాక, నీ సభ వెలవెలపోయినాక ఆ మెదడు కూడా బ్లాక్ అయిపోయి పూర్తిగా కోల్పోయినావు. మతి స్థిమితము లేదు కరుణాకర్ రెడ్డికి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మానుకో కరుణాకర్ రెడ్డి గారే అనేసి కూడా మరొకసారి ఆయనకు తెలియజేస్తున్నా. తిరుపతి ప్రజలకు తెలుసు నువ్వు చేసిండే దౌర్జన్యాలు లిస్టులు. నేను వరుసగా చెప్పిన 99 వెంకటరమణను ఎలా కిడ్నాప్ చేస్తావు, ఎలా కొట్టావు, తిరుపతి ప్రజలంతా బంద్ చేస్తే అడ్డదారిలో వదిలేసి తప్పించుకొని వెళ్ళిపోయావు భయపడి. 1999 అది నీ సంస్కృతి. 2009లో చిరంజీవి గారిని ఎలక్షన్లో నిలిస్తే భయభ్రాంతులను చేసి అప్పుడు కూడా క్యాన్వాసులు చేయకుండా అడ్డుపడావు. కెన్సస్ హోటల్లో ఉంటే తలుపులు కెన్సస్ డోర్లు పగలగొట్టి రూమ్ అంతా చిందరవంతలు చేసి డబ్బులు రూమ్లో ఉన్నాయని దౌర్జన్యం చేయలేదా కరుణాకర్ రెడ్డి? తిరుపతి ప్రజలకు తెలియదా? చిరంజీవి పైన దౌర్జన్యం చేయలేదా? చిరంజీవి ప్రచారాన్ని అడ్డుకోలేదా? కరుణాకర్ రెడ్డి చెప్పు, నేను అడుగుతుండేదానికి చెప్పు. చేసావా లేదా? వెంకటరమణను కిడ్నాప్ చేసావా లేదా? సుగుణమ్మను మున్సిపల్ ఎన్నికలకు పోతే అడ్డుకుంటే సుగుణమ్మను ఆ మహిళ అనేసి కూడా కరుణించకుండా నీకు ఎవరయ్యా పెట్టారు కరుణాకర్ రెడ్డి నీ పేరు? మహిళను కూడా కరుణించలేదే నువ్వు. ఆ మహిళను కూడా నువ్వు కింద పడేసి తొక్కి మీ చెంచాలు కారు డోర్ తీసి కారులో వేసి ఇంటికి పంపిస్తే సంస్కృతి నీది. ఇవన్నీ నిజం కాదా చెప్పు. మరలా ఇంకోసారి వెంకటరమణ హోటల్లో ఉంటే మరలా దౌర్జన్యం చేసిన సంస్కృతి నీకు ఉందా లేదా చెప్పు. ఇప్పుడు 2019లో దొడ్డిదారిన గెలిచావా లేదా? నువ్వు ఎమ్మెల్యే కాదు, దొడ్డిదారి ఎమ్మెల్యే. అక్రమంగా దౌర్జన్యంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని అధికారులను బెదిరించి ఎమ్మెల్యే అయ్యావా లేదా? తిరుపతి ప్రజలకు చెప్పు, వెంకటేశ్వర స్వామికి చెప్పు. నీ ఆత్మ విమర్శ చేసుకో. నీకు ఆత్మ లేదు, నీ ఒంట్లో రక్తం లేదు, తలలో మెదడే లేదు నీకు. నువ్వేదేదో మాట్లాడతావు, వెక్కిరిస్తున్నావు. వీధి కుక్క అన్నావు, దానికంటే ఇంకా పంది కుక్క నువ్వు. నేనైనా వీధి కుక్కకు విశ్వాసం ఉంటుంది, వీధి కుక్కకు విశ్వాసం ఉంటుంది, ఇంటి కుక్కకు విశ్వాసం ఉంటుంది. కుక్కకు ఉండే విశ్వాసం ఎవరికీ లేదు. నువ్వు ఒక పంది కుక్క. నువ్వు ఈ కాలో చూసి ఆ ఇంట్లో చూసి దొడ్డిదారిన తినుకొని దొంగలించి తినుకునే దౌర్భాగ్య స్థితి నీది. నన్ను విమర్శిస్తున్నావు. కోడి మెదడు అంటావు, కుక్క అంటావు, వీధి కుక్క అంటావు, రౌడీ అంటావు, దొంగతనాలు చేసినాడు అంటావు. ఇవి నువ్వు ఒక వెంకటేశ్వర స్వామి దగ్గర, ఏడుకొండల వెంకటేశ్వర దగ్గర పూజ రీత్యా అధిపతిగా ఒక చైర్మన్గా ఉన్నావే. నీకు ఇలాంటి సంస్కృతి ఇంకా
వచ్చిందంటే నీకు పుట్టుకతో వచ్చింది, అది పుడకలతో కూడా పోదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర సేవ చేసే భాగ్యం దొడ్డిదారిన తెచ్చుకున్నావు. ఆ స్వామి కూడా నీకు క్షమించడు. ఖచ్చితంగా స్వామి కూడా నీకు, వెంకటేశ్వర స్వామి పనిష్మెంట్ ఇస్తాడు, త్వరలోనే జరుగుతుంది. ఇటువంటి సంస్కృతి నీది. గంజాయి వ్యాపారం చేసి తిరుపతిని, ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని కలుషితం చేసింది నువ్వు. నన్ను మాట్లాడతావు. నువ్వు మాట్లాడే మాటలు, వ్యంగ్య మాటలు ఎవరికి తెలుసు, ఎవరికి అర్థం అవుతాయి? నీకే ఆనందంగా ఉంటాయి నీ మాటలు నీకు. దయచేసి కరుణాకర్ రెడ్డి జాగ్రత్తగా వెలుక్కో. మా నాయకులు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబుని కానీ విమర్శించావు. ఇంకోటి 30 కోట్లు ఇచ్చి సీట్ తెచ్చుకున్నానంట. నాకేం కర్మ పట్టింది 30 కోట్లు ఇచ్చి సీట్ తెచ్చుకోవాల్సింది? నాకు మెగాస్టార్ ఫ్యామిలీకి బంధుత్వాలు సంబంధాలు ఉన్నాయి. సీటు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడున్నా నువ్వు అడిగి తెలుసుకో. మీ జగన్మోహన్ రెడ్డిని 2 గంటల సేపు నన్ను కాళ్ళు పట్టుకొని బెంగళూరు వాళ్ళ హౌస్లో బంగ్లాలో నన్ను పార్టీకి రమ్మని కుయ్యోమూరు అని అడుక్కున్నాడా లేదా ఒకసారి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని అడిగి తెలుసుకో. లేదు విజయసాయి రెడ్డిని అడిగి తెలుసుకో, నీకు తెలుస్తుంది. లేదు మీ బంధువు పులివెందుల జడ్జి రామచంద్రారెడ్డిని కూడా అడిగి తెలుసుకో, తెలుస్తుంది. లేదు చిత్తూరులో ఆదినారాయణ రెడ్డి అడ్వకేట్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకో. 2 గంటల సేపు నన్ను పిలిపించుకొని నన్ను వేరే వాళ్ళ దగ్గర ఎక్కడికి పోతామనే తెలియకుండా తీసుకెళ్ళి ఆడ వదిలిని నాతో 2 గంటల సేపు మాట్లాడి కాళ్ళు పట్టుకొని నన్ను పార్టీకి రమ్మని రోజులు ఉన్నాయి. నేను అవన్నీ చెప్పాలనుకుంటే నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. నేను కూడా చెప్పాలా? నాకు ఆ కర్మ పట్ల నేను ప్రజలకు సేవ చేస్తున్న 40 ఏండ్లుగా నేను ప్రజల మనిషిని, ప్రజలతోనే ఉంటాను, ప్రజలకు మేలు చేస్తాను. ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మంచినీళ్ళు కానీ, టెంపుల్స్ కానీ, పేదవారికి పెళ్ళిళ్ళు కానీ, ఇవన్నీ 40 ఏళ్ళుగా నా జీవన శైలిలో నేను చేస్తున్నాను. అది కూడా కష్టార్జితంలోనే చేస్తున్నాను. అడ్డదారిలో ఈ 45 సంవత్సరాలలో ఒక్క వ్యాపారం చేయలేదు. చేసి ఉంటే నువ్వు తెలుసుకో, చెప్పు, నేను సమాధానం చెప్తా. నేను అడ్డదారిలో నేనైనా శాండల్వుడ్ చేశానా? ఇసుక మాఫియా చేశానా? నువ్వు ఇసుక మాఫియా చేశానంటావు. నీ ప్రభుత్వంలో ఒక లోడ్ ఇసుక, ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇసుక తోలుకోవాలంటే కూడా డబ్బులు కట్టి బిల్లులు ఇచ్చి తీసుకున్నాను. కరుణాకర్ రెడ్డి గుర్తు చేసుకో, కనుక్కో. మీ డీడీ ఉన్నాడు, ఏడీ ఉన్నాడు చిత్తూరులో, కనుక్కో. నేను సొంతంగా నా ఇల్లు కట్టుకోవాలనుకున్నా, కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలనుకున్నా, నా కాంట్రాక్ట్స్ తీసుకోవాలని కూడా చలానాలు కట్టి తీసుకున్నానే తప్ప ఒక్క లోడు ఇసుక కూడా ఉచితంగా చేసుకోలేదు. నువ్వు కాకపోతే మొత్తం టీడీఆర్ బాండ్లు, గంజాయి, ఆఖరికి దేవుడి దగ్గర నువ్వు పరిపాలించే దేవుడి దగ్గరగా 300 రూపాయల టికెట్లు, శ్రీవాణి టికెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకునే బతుకు నీది. నువ్వు నన్ను విమర్శిస్తున్నావు ఈరోజు. నీ మరి స్మగ్లర్సు, శాండల్వుడ్, లిక్కరు, రకరకాల అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళని ఈరోజు నువ్వు చిత్తూరులో పెట్టించుకున్నావు. నువ్వు నీ ముఖ్యమంత్రి చేరి నీకు టీడీఆర్ బాండ్లు దొంగలించి గంజాయిలో సంపాదించిన డబ్బులు, అక్రమంగా సంపాదించిన డబ్బులు, ఆడికి మొన్న చూశాను పేపర్లో కూడా, కోడి ఈకలు కూడా అమ్ముకొని నెలకు ₹1 కోటి, 2 కోట్లు సంపాదించే సంస్కృతి నీది. నాకు ఆ కర్మ పట్టలేదు, నేను అది చేయలేదు అనేసి కూడా ఈ సందర్భంగా నీకు కరుణాకర్ రెడ్డికి కూడా తెలియజేస్తున్నా. ఒక్కసారి అన్నీ తెలుసుకో. నువ్వు చేసినవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి, తిరుపతి ప్రజలకు తెలుసు నువ్వు చేసినవన్నీ. చిరంజీవిని చేయలేదా చెప్పు, వెంకటరమణని కొట్టలేదా చెప్పు, సుబ్రహ్మణ్యం కొట్టలేదా చెప్పు, దొడ్డిదారిన ఎమ్మెల్యే అయ్యావా, అధికారులు బెదిరించలేదా చెప్పు. ఇప్పుడు నేను ఈ 2024లో జనసేన అభ్యర్థిగా, ఉమ్మడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా ప్రచారం చేస్తుంటే నన్ను ఎన్నిసార్లు హింసిస్తున్నావు? నీ కబద్దార్. నేను హింసించినా నీకు భయపడను. నిన్ను నెట్టి తోసుకొని నేను ప్రచారం చేశాను. ఉండేది ఒకరోజు, ఇంకా 20 గంటలే సమయం ఉంది. కబద్దార్, గుర్తుపెట్టుకో.
నువ్వు నన్ను ఏమి చేయలేవు. చిత్తూరు నుంచి రౌడీలు పిలుచుకొచ్చేట రాజకీయం చేయాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు కాకపోతే ఇక్కడ దొంగలను ప్రోత్సహించుకుని కడప నుంచి రౌడీలు తెచ్చుకొని దొంగ ఓట్లు 50,000 ఓట్లు పోల్ చేసుకోవాలనేసి చూస్తున్నాం. ఖబర్దార్ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి, దొంగ ఓట్లు ఒక్కరు కూడా పోలు చేయనీయకుండా చేసేదానికి ఈరోజు జనసేన, తెలుగుదేశం కలిపి కేంద్ర ప్రభుత్వం నుంచి బలగాలు వచ్చాయి. సిఆర్పిఎఫ్ పోలీసులు ఉన్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు నిఘా ఉంది. పర్యవేక్షణ పగడ్బందీగా ఉంది. ప్రతి బూత్లోనూ లోపల ఒక సీసీ కెమెరా, బయట ఒక సీసీ కెమెరా. నీ ఆటలు చెల్లవు. ఇంకా రెండో సంగతి, దొంగ ఓట్లకు కానీ నువ్వు పంపిస్తే వాళ్ళందరూ కూడా జైలుకు పోయే అవకాశం ఉంది. అందరినీ కూడా ఓటర్ లిస్టులో రెడ్ మార్క్లో రౌండ్ చుట్టేసాం. అది పోలింగ్ ఆఫీస్ దగ్గర ఉంది, అది మా దగ్గర ఒక సెట్ వచ్చింది. దొంగ ఓటు వచ్చిందనుకుంటే ఎత్తి అట్లే పట్టి పోలీసులకు అప్పగిస్తాం. పుట్టుపూర్వత్రాలు తీసుకొని మొత్తం విశ్వాసం ఎత్తి లోపలేస్తారు. ఒక్కసారి నువ్వు ఎన్నికలకు పోతే, ఎన్నికల్లో దొంగ ఓట్లకు పాల్పడేవాడు పోతే నీకు జావోద్యమం, నీకు రెడ్ మార్క్ పడిపోతుంది. నేను ఒకటే చదువుకునే పిల్లలు ఉన్నారు, టౌన్లో విద్యావంతులు ఉన్నారు, కొంతమంది కరుణాకర్ రెడ్డి తొత్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. దొంగ ఓట్లకు మాత్రం దయచేసి వచ్చి పోల్ చేయొద్దండి. మీ ఓటు ఉంటే మీరు వేసుకోండి. మీకు ఎన్ని ఓట్లు వస్తాయనేది రేపు తెలిసిపోతుంది. అంతేగాని దొంగ ఓట్లు కానీ ఒక్కటి వస్తే ఇటు కరుణాకర్ రెడ్డికి శిక్ష వస్తుంది, వేసేవాడికి శిక్ష వస్తుంది. అధికారులు కూడా 56,000 ఓట్ల స్లిప్పులు ఎందుకు వాపసు వచ్చిందని ఈరోజు అంతర్మదనం చేసుకుంటున్నారు. ఎందుకు ఇలా జరిగింది? మొత్తం అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకొని అధికారం అంతా ఒక ఇంటికే తీసుకొని అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ కరుణాకర్ రెడ్డి ఏకఛత్రాధిపతిగా ఏలారు. మీకు తిరుపతి ప్రజలు తిరస్కరిస్తున్నారు, చీకొడుతున్నారు. దానికి నిదర్శనం నువ్వు పెట్టిన సభే. మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు సభను వెక్కిరించావు. నీ సభ వెలవెలపోయింది. 2 లక్షల మంది పవన్ కళ్యాణ్, చంద్రబాబు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభిమానులు వచ్చి బ్రహ్మాండమైన సక్సెస్ చేశారు. నీ సభకు 30,000 మందిని తీసుకురావాలని నువ్వు హుకుం జారీ చేసినా అక్కడ ఒకరు కూడా 2,000 మంది కూడా నీ సభకు రాలేదే కరుణాకర్ రెడ్డి. ఫ్రస్ట్రేషన్ అయిపోయిందాం. జాగ్రత్త, హాస్పిటల్లో పోయి అడ్మిట్ అయిపో, చెక్ చేసుకొని ఇంకొకసారి ఆర్ఎన్ఎస్ శ్రీనివాసుల పైన ఏదైనా మాట్లాడాలంటే ఇంకొకసారి నువ్వు గుర్తు చేసుకొని తెలుసుకొని మాట్లాడు. తెలియకుండా అవాకులు చవాకులు చేస్తారు, ఒప్పుకోరు. ఇంకోటి, నేను తిరుపతి ఉద్యోగులకు అది చేశాను, నెక్స్ట్ ఇళ్ల జాగాలు ఇచ్చాను, వాళ్ళు నాకు ఓటేయాలి. ప్రభుత్వంలో మన ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేశాను, వాళ్ళు నాకు ఓటేస్తారు. నేను అభివృద్ధి చేశాను, నాకెందుకు ఓటు వేయకూడదు? నేను ఏమి చేయలేదంటే నాకు ఓట్లు వేయదన్నారు. నువ్వు చేసిందంతా నీ జేబులో నుంచి ₹1 పెట్టి నువ్వు చేసింది కాదు. ప్రభుత్వం చట్టం దాని పని, ప్రభుత్వం దాని పని అది చేసుకొని పోతూ ఉంటావు. నువ్వు చేపించింది ఏమి లేదు. నువ్వు అధికారాన్ని అడ్డపెట్టుకొని ఇవన్నిటిని చూపి నువ్వు లాభపడావే తప్ప వాళ్లకు ఒక్కటి కూడా లాభం చేకూరలేదు. వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. నువ్వు చేసిన ఉద్యోగాలు, ఇండ్ల పట్టాలు, ఇంకోటి ఏదేదని ఇతరత్ర చేసినట్టు నీ సొంతానికే చేసుకున్నావు, నీ ఆస్తులు చేసుకున్నావే తప్ప ఉద్యోగస్తులకు చిత్తశుద్ధితో చేయలేదు అనేసి కూడా ఇంకోసారి చెప్తున్నా. ఉద్యోగస్తులు కానీ, మేధావులు కానీ, తిరుపతి నగర ప్రజలు కానీ అందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. ఇంకొకసారి తప్పు చేస్తే కరుణాకర్ రెడ్డికి మరలా మా ఇండ్లు కూడా మనకు ఉండదు, మనం రోడ్లలో కూడా తిరగము అని భయపడుతున్నారు. నీకు ఆఖరి రోజు ఇది. ఇంకా దాని తర్వాత నువ్వు ఎక్కడుంటావో, నీ రాజకీయ జీవితం ఎలా ఉంటుందో అర్థం కాదు, నీకే అర్థం కాదు. తెలుసుకో కరుణాకర్ రెడ్డి అని తెలియజేస్తున్నాను.